హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ముగ్గురు యక్షిణులు, 3 వరాలు. రామయ్య, రాజయ్య ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళు. రామయ్య ఉన్న పొలాన్ని వృద్ధి చేసుకొని పాత పెంకుటిల్లున్న చోట మిద్దె వేసుకొని పొదుపుగా కాపురం చేస్తున్నాడు. రాజయ్య లేనిపోని ఆడంబరాలకు పోయి ఉన్న పొలం అమ్ముకొని పాతకాలు పెంకుటిల్లలో అనారోగ్యంగా ఉండే తల్లితో సాధించిపోసే పెళ్లాంతో ఊరి నిండా అప్పులతో సతమతమవుతున్నాడు. రామయ్య పట్ల రాజయ్య ఇంటిల్లిపాది ఎంతో అసూయగా ఉండేవాళ్ళు. రామయ్య, రాజయ్యలిద్దరూ ప్రతి నెల పట్నం వెళ్ళి తమ పల్లెలో దొరకని సరుకులు కొనుక్కొని గోతములలో వేసుకొని అడవి దారిని ఇంటికి తెచ్చుకునేవారు. ఆ రోజున కూడా వాళ్ళు సంతలో సరుకులు కొని గోతాంలో నెత్తిన పెట్టుకొని తిరుగు ప్రయాణం అయ్యేవారు. దారిలో రామయ్య ఓ మాట ఈ మాట మాట్లాడుతూ, మన దేశపు రాణిగారు హఠాత్తుగా పోవడంతో రాజుగారు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఇటువంటి సమయంలో పొరుగురాజు యుద్ధం ప్రకటించాడు. మనం యుద్ధంలో ఓడిపోతామేమో అని బెంగగా ఉంది అన్నాడు. అందుకు రాజే నవ్వి, రాజధాని నగరంలో సింహాసనం మీద ఎవరుంటే మనకేం, మనకి నెలసరి సంత ప్రయాణాలు, అడవిదారి గోతం మూతలు తప్పవు గదా అన్నాడు. అది సరే, ఆ వానదేవుడు మన ఊరి మీద పగబట్టినట్లుగా 2 ఏళ్ళ నుంచి వర్షాలు లేవు అన్నాడు రామయ్య శ్రావణ మాసంలో నిప్పులు చెరుగుతున్న ఎండ వేడిమికి తాళలేక. ఆ సంగతి తేలిగ్గా తీసుకుంటూ రాజయ్య, పొలం పుట్ర ఉన్నవాడివి కాబట్టి నీకు వర్షాలు లేవని దిగులు, నాలాంటి వాడికి పోయేదేమిటి, ఈ ఊరు కాకపోతే మరో ఊరు అన్నాడు. వాళ్ళు దారిలోంచి అడ్డదారిగా అయిన అడవి దారిలో మళ్ళుతుండగా రాజయ్య బంధువులెవరో బాడుగు బండిలో వెళ్తూ కనిపించారు. రాజయ్య బండిని ఆపించి, రామయ్య, బండిలో ఒక్కరికి మాత్రమే చోటుంది, ఏమీ అనుకోకే అంటూ బండి ఎక్కి వెళ్ళిపోయాడు. రామయ్య ఒంటరిగా అడవి దారిన వస్తూ ఉండగా దారిలో అడ్డంగా పడి ఉన్న ఎండు కొమ్మ ఒకటి కాలికి తగిలి బోర్లా పడ్డాడు. గోతంలోని సరుకులన్నీ చల్లా చెదురైపోయాయి. అతడికి స్పృహ తప్పింది. మళ్ళీ రామయ్యకు తెలివి వచ్చేసరికి చీకటి పడిపోతున్నది. అతడు కింద పడిన సరుకులన్నీ గబగబా గోతాల్లో వేసాగాడు. ఆ సమయంలో పాతకాలపు రాగి ఉంగరం ఒకటి అతని చేతికి తగిలింది. దాని వేలుకి పెట్టుకొని గోతాంను తల మీద పెట్టుకోబోతుండగా ఎదురుగా కనిపించిన అద్భుతాన్ని చూసి ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఎదురుగా ఉన్న చెట్ల గుంపు మధ్య కళ్ళు చెదిరే కాంతులతో అందమైన భవనం. పగలు వెళ్ళేటప్పుడు లేని భవనం ఇప్పుడెలా వచ్చినట్టు? రామయ్య గోతాం కిందకి దింపి రెప్ప వేయకుండా ఆ భవనం కేసి చూడసాగాడు. అంతలో వేలుకి పెట్టుకున్న పాతకాలపు రాగి ఉంగరం బిగువు అనిపించడంతో దాన్ని మరొక వేలుకు పెట్టుకుందామని తీశాడు రామయ్య. ఆశ్చర్యం! కాంతులీనే ఆ అద్భుత భవనం కళ్ల ముందు నుంచి అదృశ్యమైపోయింది. రామయ్య నివ్వరపోతూ ఉంగరం మరో వేలికి పెట్టుకున్నాడు. మళ్ళీ భవనం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. దానితో అతడికి ఆ ఉంగర మహిమ తెలిసిపోయింది. అది వేలికి ఉంటేనే ఆ భవనం కనిపిస్తుందన్నమాట. బయటికే అంత సుందరంగా కనిపిస్తున్న భవనం లోపల మరింత అద్భుతంగా ఉంటుందేమో అని చూడాలన్న కోరిక పుట్టింది రామయ్యకు. అతడు అడుగులో అడుగు వేసుకుంటూ పోయి భవనంలో ప్రవేశించాడు. ముందు విశాలంగా ఉన్న గదిలో అద్భుతమైన సౌందర్య రాశులైన 3 యక్షిణులు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు హఠాత్తుగా లోపలికి వచ్చిన రామయ్యను చూసి నిర్ఘాంతపోయి, ఎవరు నువ్వు అని అడిగారు. రామయ్య వాళ్ళను తనని గురించి చెప్పుకొని, ఇదేదో నే విన్న ఇంద్రభవనంలాగే ఉన్నదే, ఓసారి భవనం అంతా తిరిగి చూసి నా దారిన పోతాను అన్నాడు. ఆ జవాబుకి యక్షిణులు అదిరిపడి, మానవ మాతృలకు ఇందులో ప్రవేశం నిషిద్ధం, వెళ్ళిపో, కావాలంటే 3 తలొక వరం ఇస్తాం అన్నారు. ఆ భాగ్యానికి వరాలు దేనికి, నేను వెళ్ళిపోతాను అంటూ వెనుదిరిగాడు రామయ్య. ఆగు, నీకు వరాలు పుచ్చుకోవడానికి ఇష్టం లేకపోయినా మాకు ఇవ్వాలన్న కోరిక కలిగింది. మా పేర్లు ఉదయ, సంధ్య, నిశి. ఒక్కొక్క వరం కోరుకునేటప్పుడు ఒక్కొక్కరి పేర్లు 7 సార్లు స్మరించు అన్నారు యక్షిణులు. రామయ్య ఉదయ అనే యక్షిని పేరు 7 సార్లు స్మరించి, మా దేశం మీదకి దండెత్తుకొస్తున్న పొరుగురాజు మనసు మార్చుకొని వెనుదిరిగిపోవాలి అని కోరాడు. నీ దేశభక్తి బహుదొడ్డది అని మెచ్చుకున్నది ఉదయ. ఈసారి రామయ్య సంధ్య పేరును 7 సార్లు స్మరించి, మా ఊరు అతివృష్టి అనావృష్టి లాంటివి లేకుండా కలకాలం పచ్చగా ఉండాలి అని కోరుకున్నాడు. పుట్టిన గడ్డ మీద నీకున్న ప్రేమ అమోఘం అన్నది సంధ్య. రామయ్య కొంతసేపు ఆలోచించి, మా ఇంటిల్లిపాది ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా ఉండాలి అన్నాడు. చాలా గొప్ప వరం కోరావు. మనిషికి సంతోషం సగం బలం అంటారు. మరే వరం కోరినా ఇంతటి సంతోషం మీకు దక్కదు. ఇంతకన్నా మంచి వరం కోరలేదే అనే బాధ జీవితాంతం మీ ఇంటి వాళ్ళందరినీ దుఃఖించేలాగా చేస్తుంది అన్నది నిసి. రామయ్య యక్షిణులకు నమస్కరించి తన ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు.
అతను ఇల్లు చేరేసరకు తెల్లవారు వస్తున్నది. గుమ్మంలో ఎదురైన రామయ్య భార్య, ఈ శుభవార్త విన్నావా? పొరుగు రాజు యుద్ధ ప్రయత్నం విరమించుకొని రాజుగారికి క్షమాపణలు చెప్పుకున్నాడట అన్నది ఆనందంగా. ఆమె మాట పూర్తి చేసేలోపే హఠాత్తుగా మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం కురిసింది. దానితో రామయ్యకు యక్షిణల వరాలు ఫలించిన సంగతి అర్థమైపోయింది. అతడు భార్యకి తన వేలికి ఉన్న ఉంగరం తీసి చూపించి జరిగిందంతా చెప్పాడు. ఆమె ఉంగరాన్ని కళ్ళకద్దుకొని పూజా గదిలో భద్రంగా దాచింది. అయితే రామయ్య క్రితం రాత్రి ఎందుకు తిరిగి రాలేదో తెలుసుకుందామని వచ్చిన రాజయ్య కిటికీలోంచి భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు. అతడు వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి భార్యకు జరిగింది చెప్పి, నువ్వు తక్షణం వెళ్ళి ఏదో విధంగా ఆ మహిమగల ఉంగరం పట్టుకురా. నేను ఆ 3 యక్షుల నుండి 3 వరాలు సంపాదించుకుని వస్తాను అన్నాడు ఉత్సాహంగా. ఒరే, అందులో ఒక వరం నాకు ఇవ్వు, నేను కోరుకుంటాను అన్నది రాజయ్య తల్లి. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఒక వరం నేను కోరుకుంటాను అన్నది రాజయ్య భార్య అత్తకు పోటీగా. సరే, 3 వరాలు ముగ్గురం పంచుకుందాం. ముందు నువ్వు వెళ్ళి ఆ ఉంగరం తస్కరించుకురా అంటూ రాజయ్య భార్యను తొందర పెట్టాడు కోపంగా. ఆ సమయంలో రామయ్య పెరట్లో స్నానం చేస్తున్నాడు. ఆయన భార్య వంటగదిలో ఉన్నది. రాజయ్య భార్య పెరట్లో 4 మందార పూలు కోసుకుని, వదినా, శుక్రవారం కదా, లక్ష్మీ పూజకు పూలు తెచ్చాను అంటూ ముందు గదిలోంచి కేక వేసింది. దేవుడి గదిలో పెట్టి వెళ్ళు వదినా అన్నది వంట పనిలో ఉన్న రామయ్య భార్య. రాజయ్య భార్య పూలు దేవుడి గదిలో పెట్టి అక్కడ ఉన్న రాగి ఉంగరాన్ని కొంగుకు ముడివేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఉంగరం తీసుకుని రాజయ్య అప్పటికప్పుడు అడవి చేరి ఉంగరాన్ని వేలికి పెట్టుకొని యక్షునుల భవనంలోకి ప్రవేశించాడు. రాజయ్యను చూసి యక్షులు నివ్వరపోయి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దిస్తూ అడిగారు. 3 వరాల కోసం వచ్చాను అన్నాడు రాజయ్య తొణక్కుండా. యక్షునులు తమలో తాము కూడబలుకొని నీకు వరాలిస్తాం, అయితే ఆ రాగి ఉంగరం మాకిచ్చేయాలి అన్నారు. ఓ, అలాగే ఇస్తాను. అయితే వరాలు నేనొక్కడనే కోరను. మా అమ్మ, నా భార్య, నేను తలా ఒక్కొక్కటి మా ఇంట్లో కోరుకుంటాం. మీ పేర్లు 7 సార్లు స్మరించాలి, వరం కోరాలి. అదే కదా పద్ధతి అన్నాడు రాజయ్య. అవును, అలాగే చెయ్యాలి అంటూ రాజయ్య దగ్గర ఉంగరం తీసుకున్నారు యక్షిణులు. ఆ మరుక్షణం యక్షిణులు లేరు, భవనం లేదు. రాజయ్య అడవి మధ్యలో ఉన్నాడు. వచ్చిన పని అయింది కదా, యక్షిణులు ఉంటేనే లేకుంటేనే అనుకుంటూ రాజయ్య ఉత్సాహంగా ఇల్లు చేరేసరికి భార్య, తల్లి అతడి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రాజయ్య వాళ్లకు జరిగింది చెప్పాడు. వెంటనే యక్షిని ఉదయ పేరుని రాజయ్య తల్లి 7 సార్లు, సంధ్య పేరుని రాజయ్య భార్య 7 సార్లు, నిసి పేరుని రాజయ్య 7 సార్లు స్మరించి ఏం వరం కోరుకోవాలా అన్న ఆలోచనలో పడ్డారు. ముందుగా రాజయ్య తల్లి నాకు నిండు 100 ఏళ్ళు ఆయువు కావాలి అని కోరుకున్నది. అనారోగ్యంగా ఉన్న అత్తకు సేవ చేయలేక సతమతమవుతున్న రాజయ్య భార్య, ఆయువు దేనికత్త, బతికినంతకాలం లేచి తిరగగలిగితే అదే 10,000 అన్నది. అంతే, రాజయ్య తల్లి టక్కున మంచం మీద లేచి కూర్చున్నది. అష్టైశ్వర్యాలు కోరుకోవాలన్న తను అనాలోచితంగా అన్న మాటలతో తన వరం వ్యర్థమైపోయిన సంగతి గ్రహించిన భార్యకు దుఃఖం పొంగుకొచ్చింది. తల్లి అనారోగ్యం బాగుపడినందుకు పెళ్ళాం ఈర్చపడుతుందని తెలుసుకున్న రాజయ్య చిరాక, మంచాన పడిన అత్త లేచి కూర్చుంటే ఎందుకు ఏడుపు, కొంప కూలబోతున్నదా ఏం? పక్కింటి రామయ్య కోటికి పడగలెత్తితే నీకు బతికి ఉన్నాళ్ళు ఏడుపే కదా అన్నాడు. రామయ్య మాటలు ముగించగానే టపటపమంటూ అతడి ఇంటి పెంకులు రాలిపడడం ఆరంభమైంది. ఇల్లు అటు ఇటు ఊగిపోతుండటంతో ఎక్కడ కూలి నెత్తి మీద పడుతుందో అని ముగ్గురు ప్రాణాలు అరచేత పట్టుకుని వీధిలోకి పరిగెట్టారు. చూస్తుండగానే ధబీమంటూ ఆ పాతకాలపు పూరిల్లు కూలిపోయింది. ఆ వెంటనే ఆశ్చర్యంగా రామయ్య డాబా ఇల్లు 5 అంతస్తుల భవనంగా మారిపోయింది. అతడి ఇంటి నిండా నగలు, నాణ్యాలు. ఎంత నిగ్రహించుకుందామన్నా రాజయ్య భార్య ఏడుపు ఆగడం లేదు. చిరాకు కొద్దీ తను మాట్లాడిన మాటలు తనకు బెడిసి కొట్టిన రామయ్య పాలిట వరాలుగా మారినట్టు గ్రహించి రాజయ్య దిగులు పడిపోయాడు. తర్వాత రాజయ్య ఇక ఆ ఊళ్ళో ఉండడానికి మొహం చెల్లక అప్పటికప్పుడే ఏడుపు కొట్టు భార్యను, తల్లిని వెంట పెట్టుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. పురాణ గాథలు. కళ్యాణుడు. ఒకప్పుడు ఋషులు కొందరు చేరి దీక్షతో యజ్ఞం చేసి స్వర్గవాసానికి తగిన అర్హతను సంపాదించారు. కానీ వారికి స్వర్గానికి వెళ్లే మార్గం తెలియలేదు. ఈ ఋషులతో కళ్యాణుడు అనే ఋషి జ్ఞానంతోనూ దీక్షతోనూ అందరికన్నా గొప్పవాడిగా పేరొందాడు. ఆ కారణంగా మిగతా ఋషులు అతన్ని, మనమందరూ స్వర్గానికి చేరే మార్గం నువ్వే చూపాలి అని ప్రార్థించారు. కళ్యాణుడు స్వర్గ మార్గాన్ని అన్వేషిస్తూ బయలుదేరాడు. అరణ్యంలో కొంత దూరం వెళ్ళాక ఆయనకు ఉర్నయుడు అనే గంధర్వుడు ఎదురయ్యాడు.
కళ్యాణుడు తన సమస్య గంధర్వుడికి తెలియజేశాడు. గంధర్వుడు అతని మీద దయతలిచి ఒక మంత్రం ఉపదేశించాడు. స్వర్గవాసానికి అర్హులైన వారు ఈ మంత్రాన్ని జపించినట్లయితే వారి ముందు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. కళ్యాణుడు సంతోషంగా ఋషుల వద్దకు తిరిగి వచ్చి వారికి ఆ మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఎవరి నుంచి నేర్చవచ్చని ఋషులు అతన్ని అడిగారు. కళ్యాణుడు సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు. ఆయన తపస్సు చేసి ఆ మంత్రాన్ని సాధించి ఉంటాడని ఋషులు భావించారు. కళ్యాణుడు దారి చూపగా ఋషులు మంత్రం జపిస్తూ స్వర్గద్వారం సమీపించారు. స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. కళ్యాణుడికి తప్ప తక్కిన వారందరికీ స్వర్గ ప్రవేశం లభించింది. మరుక్షణమే స్వర్గం తలుపులు మూసుకున్నాయి. తనకు మేలు చేసిన ఆ గంధర్వుడి పేరు కూడా చెప్పకుండా ఆయన పట్ల చూపవలసిన కృతజ్ఞత చూపకపోవటం వల్లే కళ్యాణుడికి అర్హత ఉన్నప్పటికీ స్వర్గప్రాప్తి దూరమైంది. తలవ్రాత. భూషయ్య అనే చిన్న రైతుకి జ్యోతిష్యంలో ఏమాత్రం నమ్మకం లేదు. అయితే అతడి భార్య పూర్ణమ్మకు మాత్రం జ్యోతిష్యం అంటే వల్ల మాలిన అభిమానం. వయసు మళ్ళిన తన కూతురికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహ గడియలు రాకపోవడం పూర్ణమ్మకు మనోవేదనగా ఉన్నది. పక్క ఊర్లో గొప్ప జ్యోతిష్య పండితుడున్నాడని తెలిసి ఆమె భర్తతో ఆ జ్యోతిష్యుడి దగ్గరికి పోయి మన అమ్మాయి వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం అన్నది. భూషయ్యకి ఇది ఇష్టం లేకపోయినా భార్య పోరు భరించవలసి వస్తుందని బయలుదేరాడు. వాళ్ళు జ్యోతిష్యుడి ఇంటి చేరేసరికి అక్కడ ఒక అమ్మాయి తలుపు తెరిచి మా నాన్నగారి కోసమైనా రండి అంటూ ఆహ్వానించింది. భూషయ్య జ్యోతిష్యుడికి నమస్కరించి, అయ్యా మరేం అనుకోకండి, తమ కూతురికి పెళ్ళిడు దాటిపోతున్నట్లుగా కనిపిస్తున్నది, ఇంకా వివాహం జరిపించారు కాదే అని అడిగాడు. అందుకు జ్యోతిష్యుడు చేతులు జోడించి, అంతా తలరాత, ఆ భగవంతుడు దానికి వివాహ గడియలు ఎప్పుడు రాసి పెట్టాడో అప్పుడు జరుగుతుంది అన్నాడు. ఆ జవాబు వింటూనే పూర్ణమ్మ చప్పున వెనుదిరిగి బయలుదేరింది. భూషయ్య ఆమెను అనుసరించి నడిచాడు. ఈ కథ వ్రాసిన వారు అరుపల్లి గోవిందరాజులు గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.